Hello everyone, in this video we will discuss about Article 13 in our Indian Constitution. So, ఈ వీడియోలో మనం ఆర్టికల్ 13 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 13 గురించి చూద్దాం. సో, ఆర్టికల్ 13 states that laws inconsistent with fundamental rights. Laws inconsistent with fundamental rights అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ స్టేట్ అంటే రాజ్యం అని గుర్తుంచుకోండి. ఈ రాజ్యం ఏదన్నా లాస్ చట్టాలను తయారు చేసింది అనుకోండి, ఆ లాస్ ఏవైతే తయారు చేసినాయి మన ఫండమెంటల్ రైట్స్ని సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా వాళ్ళ రైట్స్ని అడ్డుకునే విధంగా సర్టెన్ లాస్ అనేటివి ఈ రాజ్యం అంటే రాజ్యం కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ వస్తాయి. సో ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే లాస్ అప్పుడప్పుడు కొన్ని లాస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి కదా, సో ఆ లాస్ అనేవి మన ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా వాళ్ళ రైట్స్ని అడ్డుకునే విధంగా ఉంటే ఈ లాస్ అనేవి వాయిడ్. సో వాయిడ్ అంటే ఈ లాస్ అనేవి తీసేయబడతాయి. సో ఏ లాస్ అయినా సరే ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉండద్దు అని ఆర్టికల్ 13 మనకి చెప్తుంది. సో యూజ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 13 ఈస్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ గివెన్ టు ద సిటిజన్స్ టు protect the rights of the citizens. This article 13 is used. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ రాజ్యంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా అనేది పాస్ చేసింది అనుకోండి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని మన సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఆ లా అనేది ఎఫెక్ట్ చేసింది. సో అప్పుడు మనం సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో సుప్రీంకోర్టులో మన ఫండమెంటల్ రైట్ని ఎఫెక్ట్ చేసిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు అకార్డింగ్ టు అవర్ ఆర్టికల్ 32 హైకోర్ట్ హ్యాస్ పవర్. హైకోర్టు ఏం చేస్తుందంటే ఇప్పుడు హైకోర్టు మన స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్లో హైకోర్టు అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఇఫ్ ఎనీ స్టేట్ అథారిటీస్ లైక్ చీఫ్ మినిస్టర్ ఒక లా పాస్ చేశారనుకోండి, ఆ లా పాస్ చేసిన తర్వాత మన ఫండమెంటల్ రైట్ అనేది ఎఫెక్ట్ అయింది. సో అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఈ లా తయారైన లాని ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్కి ఎఫెక్ట్ అవుతుంది అని, సో ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి అకార్డింగ్ టు ఆర్టికల్ 32 వాయిడ్ అంటే ఆ హైకోర్టు ఏం చేస్తుందంటే ఈ లాని తీసేస్తుంది. సో ఈ చట్టాన్ని తీసేస్తుంది. ఎందుకు? ఈ చట్టం ఈ ఫండమెంటల్ రైట్స్ సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ నువ్వు తయారు చేసిన లాని మేము తీసేస్తున్నామని హైకోర్టు రిమూవ్ చేస్తుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక లా క్రియేట్ చేశారనుకోండి, అది ఫండమెంటల్ రైట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి మన సిటిజన్. సో అప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 226 సుప్రీంకోర్టుకి పవర్ ఉంటుంది ఆ లాని తీసేయడానికి. సో ఇలా మనకి ఆర్టికల్ 13 అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ 13లో 4 సబ్ క్లాసెస్ ఉంటాయి. సో సబ్ పార్ట్స్ అనుకోండి, 4 సబ్ పార్ట్స్ ఉంటాయి. సో ఆ 4 సబ్ పార్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో 4 సబ్ క్లాసెస్ ఉంటాయి. అందులో 2 సబ్ క్లాసెస్ వచ్చేసి సో ఇవి బిఫోర్ ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే ఎప్పుడైతే మన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిందో, వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా, ఎప్పుడు 26 జనవరి 1950. సో దానికన్నా ముందు బిఫోర్ అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, అప్పుడు కొన్ని బ్రిటిషర్స్ లాస్ అనేవి కొన్ని ఉండే. సో దాన్నే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అని అంటాం. సో ఆఫ్టర్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే 26 జనవరి 1950 తర్వాత పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 1930 ఎడ్యుకేషనల్ యాక్ట్. సో అకార్డింగ్ టు 1930 ఎడ్యుకేషనల్ యాక్ట్లో 4 థింగ్స్ అనేది కన్సిడర్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ద చైర్మన్, సెకండ్ వన్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ ద ఫండ్ అంటే ఎంత డబ్బు ఇవ్వాలి ఆ కాలేజ్కి అని, తర్వాత ఏజ్ గ్రూప్ అడ్మిషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ ఏజ్ గ్రూప్, తర్వాత అందులో ఒకటి సర్టెన్ క్యాస్ట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి అడ్మిటెడ్ అంటే సర్టెన్ క్యాస్ట్ స్టూడెంట్ని అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పి ఈ బ్రిటిషర్స్ లాస్లో ఉండే బిఫోర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లా అంటే ముందు ఈ లా అనేది ఉండే. సో అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో అప్పుడు ఈ బిఫోర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే ఏవైతే ఎఫెక్ట్ చేసే విధంగా ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ని ఆ లాస్ అన్నింటినీ ఫిల్టర్ చేసి
సో ఏవైతే రెస్పెక్ట్ ఇస్తాయో ఈ ఫండమెంటల్ రైట్స్కి వాటిని ఉంచుతుంది, ఏవైతే రెస్పెక్ట్ ఇవ్వవో వాటి అన్నిటిని వాయిడ్ చేస్తుంది, అంటే తీసేస్తుంది ఆ లాస్ అన్నిటిని. సో ఇది వచ్చేసి మనకి పార్ట్ 1 ఆఫ్ సబ్ పార్ట్ 1 ఆఫ్ అవర్ ఆర్టికల్ 13. సో ఇలా మనం బిఫోర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ యొక్క చట్టాలన్నింటినీ మనం ఫిల్టర్ చేసి ఏవైతే రెస్పెక్ట్ ఇస్తాయో వాటిని మనం మన ఫండమెంటల్ రైట్స్లో యాక్సెప్ట్ చేసి, ఏవైతే రెస్పెక్ట్ ఇవ్వవో ఇలా సర్టన్ క్యాష్ అంటే ఇలా కొన్ని మన ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటాయో వాటిని మనం రిమూవ్ చేస్తాం. సో ఇలా ఈ సబ్ పార్ట్లో మనకి డాక్ట్రిన్ ఆఫ్ సవరబిలిటీ అని ఒక టర్మ్ ఉంటుంది. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ సవరబిలిటీ అంటే ద లాస్, అంటే ఫస్ట్ మన ప్రీ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ లాస్ ఉండేనో ఆ లాస్ అన్నిటిని మనం ఫిల్టర్ చేస్తాం. ఆ బ్రిటిషర్స్ లాస్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఆ లాస్ ఏవైతే మన ఫండమెంటల్ రైట్స్ని రెస్పెక్ట్ చేస్తాయో వాటిని మన ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటాం. ఏవైతే రెస్పెక్ట్ చేయవో వాటిని మనం రిమూవ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పాను ఎడ్యుకేషనల్ యాక్ట్. సో ఇలా మనం డాక్ట్రిన్ ఆఫ్ సవరబిలిటీ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏదన్నా పర్టికులర్ యాక్ట్ అనేది తయారు చేశారు, లా అనేది తయారు చేశారు అనుకోండి. సో దాన్ని మొత్తం తీసేయరు, సో ఆ లాని మొత్తం తీసేయరు, దాన్ని షాడో కింద వాడతారు, అంటే దాన్ని కప్పిపుచ్చుతారు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. సో అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ దిస్ యాక్ట్ విల్ ఎఫెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్, బట్ దిస్ యాక్ట్ ఈజ్ షాడో. సో అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడతారు. సో ఇలా ఈ యాక్ట్ని షాడో అంటే కప్పిపుచ్చేస్తారు. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ మీనింగ్ ఇది. సో ఇన్ దిస్ ఆర్టికల్ 13 sub part 2. So sub part 2 tells about the after constitution was existed in India అంటే 26th January 1950 తర్వాత, ఆఫ్టర్ పోస్ట్ కాన్స్టిట్యూషన్ తర్వాత మన కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే ఏ రాజ్యం కింద ఉన్నవారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా లాస్ తయారు చేశారనుకోండి ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసేటట్టు. సో ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేసేటట్టు ఏమైనా లాస్ తయారు చేశారనుకోండి, ఆ లాస్ అనేవి వాయిడ్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ లాస్ అనేవి తీసేస్తారు. సో ఇలా మనకి పార్ట్ 2 అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ 2 parts నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.